రైట్, ఈ రోజు అయితే మనం అమీర్పేటలో ఉన్న ఎంసీహెచ్ గ్రౌండ్లో ఉన్న గజానంద్ ఫ్రెండ్స్ యూత్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము. సో వీళ్ళని అడిగి ఈ గణేషుని ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఈ గణపతి ప్రత్యేకత అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మన గణేషుని ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు ఇక్కడ? గత 18 ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేడం ఇక ఎంసీహెచ్ గ్రౌండ్లో. మేము ఈ గణేశుడు మేము ఫ్రెండ్స్ ఇక్కడ గ్రౌండ్లో ఆడే ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఫ్రెండ్స్ కలిసే పెడుతున్నాము. ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు. మేమందరం కలిసి గణేశుని పూజ చేసుకుంటాం మేడం. గణేశుని మేము ఎవ్రీ ఇయర్ 10 days అలా పెడతాము. ఫస్ట్ స్టార్టింగ్ పూజలు ఉంటాయి. ఎవ్రీడే నైట్ 6 o'clock 6 to 7 టైంలో పూజ జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఎవ్రీ పండుగ టైంలో ఏదైతే వీకెండ్ వస్తుందో అప్పుడే మేము అన్నదానం పెడతాం. ఈసారి కూడా ఈ సాటర్డే ఉంది మేడం, రేపు అందరు రావాలి తప్పకుండా. ఓకే, సో మనకి ప్రత్యేకత ఏంటి? ప్రతి ఇయర్ ఎలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు గణేష్కి సంబంధించిన పూజలైనా సెలబ్రేషన్స్ అయినా? మేము ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ కొంతమంది ఫ్రెండ్స్ అనుకున్నాం మేడం, మాకు తెలియకుండానే అది రోజు రోజుకి చాలా పెద్దగా వెళ్ళిపోతుంది మేడం మా గణేశుడు. ఇంకా స్టార్ట్ అయింది గణేషుని పెట్టడం? స్టార్టింగ్ మేము ఒక 30,000తో స్టార్ట్ చేసాం మేడం, 30-40,000తో. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కలుపుకొని 7 to 8 lakhs దాకా ఖర్చు వస్తుంది మేడం ఇప్పుడు. అప్పుడు మేము ఫ్రెండ్స్ ఒక 25 members మేడం. ఇంతకుముందు మా ప్రెసిడెంట్ మచ్చందర్ గారు ఉండే, మళ్ళీ హర్జీందర్ సింగ్ ఉండే, మళ్ళీ పషి అన్న, గిరి అన్న వాళ్ళు సీనియర్స్ ఉండే మేడం. దాని తర్వాత మేము ఇనిషియేటివ్ తీసుకున్నాము. శ్రీధర్, నేను, గణేష్, కార్తిక్, అజయ్ మేము ఇనిషియేటివ్ తీసుకొని మేము చేస్తున్నాము. ఇక మేము కూడా కంటిన్యూస్ మా జూనియర్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ అట్లా తరం వెళ్తుంది మేడం. అది సీనియర్స్ అయితే వాళ్ళు మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 80 to 90 ఉన్నారు మేడం. 100 ఉండొచ్చు, కానీ కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం అట్లా లేదు పాసిబిలిటీ. ఒకవేళ మీరు అన్నదానం రోజు వస్తే కనుక ఆల్మోస్ట్ రేపు అన్నదానం కూడా 3,000+ members అన్నదానం ఉంది మేడం. అందరు రండి. ఓకేనా మేడం? సో మీరు అందరికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇన్ని ఇయర్స్ పెట్టారు కదా గణేష్ అని. చెప్పు శ్రీధర్. చాలా బాగుందండి, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి పెడుతున్నాము. ఇక్కడ అందరూ ఏపీ నుంచి తెలంగాణ, నార్త్ అందరం కలిసి కంబైన్డ్గా పెడతాం ఇక్కడ. సో గ్రౌండ్లో అందరూ ఆల్ ఈక్వల్గా చేసుకుంటాం. సూపర్. అన్నదాన కార్యక్రమాలకి మనం ఎంత పెద్ద ఎత్తున జరుపుతున్నారు అంటున్నారు కదా, 2,000-3,000. సో దానికి సంబంధించిన స్పాన్సర్స్ ఏమైనా ఉంటారా? మొత్తం మీరే చూసుకుంటారా? చుట్టుపక్కల ఎవరైనా మనకి అన్న వాళ్ళ ఫ్యామిలీ చేస్తారండి ఎవ్రీ ఇయర్. మా బ్రదర్స్ ఉన్నారు మేడం, వెన్నం బ్రదర్స్ అని. మా బ్రదర్స్ ప్లస్ మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి మేము అన్నదానం ఇది స్టార్టింగ్ 500-800 స్టార్ట్ చేస్తాం మేడం. అది ఇప్పుడు 3,000+ జరిగింది. సో మా బ్రదర్స్ మేము కలిసి చేస్తాం మేడం, వెన్నం ఫ్యామిలీ నుంచి. లడ్డు వేలం పాట అలాంటివి ఏమైనా ఉన్నాయి మేడం. లడ్డు వేలం పాట లాస్ట్ డే రోజు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఎవ్రీ ఇయర్ లడ్డు కూడా వేలం పాట వేసే కొంటారు మేడం. భక్తులు చాలా ఎత్తున కూడా వస్తారు. ఒక లడ్డు వచ్చేసి 1,45,000 పోయింది మేడం. ఇంకొక లడ్డు వచ్చి 90,000 మేడం. గజానంద గణేశునికే తెలుసు మేడం. కానీ ఓకే, సో మీరు చెప్పండి, నిమజ్జనం ఎలా జరుపుకుంటారు? ప్రతి ఇయర్ ఎన్ని డేస్కి జరుపుతుంటారు? 11 days చేసుకుంటామండి. ఎంతో మంచిగా జరిగిద్ది, చాలా ఆర్భాటంగా మొత్తం బాగా జరిగిద్ది. ఇది 18 ఏళ్ళుగా చేస్తుంది ఇదంతా. గజానన్ ఫ్రెండ్ సర్కిల్ అని మేమంతా చేస్తున్నాము. కులాలకి మతాలకు అతీతంగా. నేను కూడా ఒక ముస్లింని అయినా సరే ఇప్పుడు ఇందులోనే ఉంటాను మా గ్రూప్తోనే. ఇక్కడ మాకు అలాంటి భేదాలు ఏమి ఉండవండి. ఎంతో చక్కగా జరిగిద్ది. అన్నదానం చాలా గ్రాండ్గా జరిగిద్దండి. ఆ భోజనం మీకు పెళ్లి భోజనంలాగా ఉంటుంది, అట్లా ఉంటుంది మొత్తం వెరైటీస్తో. అందరినీ రేపు రావాలని కోరుకుంటున్నానండి. కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ నిమజ్జనం టైంలో చేస్తామండి మేము. నిమజ్జనం టైంలో ఉట్టిగా ఉంటుంది, భజన కూడా పెడతాం. కుంకుమార్చనలు జరుగుతాయండి. సో మనకి డే 1 నుండి డే 11 days దాకా మనకి ఎలా మీకు అంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ మెమరీస్ అయినా ఎలా గ్యాదర్ చేస్తుంటారు ప్రతి ఇయర్? మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా సరే మన ఆంధ్ర తెలంగాణలో కానీ బయట రాష్ట్రాల్లో ఉన్నా కానీ అందరూ ఈ టైంకి మాత్రం ఒక చోట గ్యాదర్ అవుతామండి. అందరూ గ్యాదర్ అయ్యి ఈ గజానన్ గ్రూప్లో అందరం ఉండి దగ్గరుండి మా దేవుడికి మేమే పూజలు చేసుకుంటూ అన్ని దగ్గరుండి చేసుకుంటాం అండి. ఎంతో సంతోషంగా ఈ 11 రోజులు. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय.